చందమామ కథ దీపం ఆరింది. అనగనగా ఒక పల్లెలో ఒకానొక చాకలి ఉండేవాడు. ఆ చాకలికి ఒక గాడిద ఉండేది. ఒకనాడు వాడు ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ రెండు మూటలుగా కట్టి అటొకటి ఇటొకటి గాడిద పైన వేసుకొని కూని రాగాలు తీసుకుంటూ చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తూ ఉన్నాడు. కొండ పక్కనే ఏదో శబ్దం వినిపించి ఆగాడు. ఆ శబ్దం వచ్చిన దిక్కుకి వెళ్ళాడు చాకలి. చూడగా అతడు గుండె నొప్పితో అమిత బాధపడుతూ ఉన్న ఒక పరదేశి కనిపించాడు. తన వెంట రమ్మని ఎంతగానో పిలిచాడు చాకలి. కదలలేను, గాడిద మీద ఎక్కించుకొని పో అన్నాడు వాడు. అప్పటికే గాడిద నడ్డి మీద బరువు ఎక్కువగా ఉండటం వల్ల చాకలికి మనస్కరించలేదు. కానీ ఆ దిక్కుమాలిన వాణ్ణి ఆ రాత్రివేళ వదిలేసి వెళ్ళటానికి మనస్సొప్పింది కాదు. అందుచేత మూటలు తీసి వీపున పెట్టుకొని ఆ పరదేశీని గాడిద మీద ఎక్కించుకొని ఎలాగో వాడు తన గుడిసెకు చేరుకున్నాడు. చాకలి పెళ్ళాం మంచిదే కానీ కొంచెం గయ్యాలి. పరదేశీని వాడు మెల్లగా దింపి ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉండగా చూసి, వీణ్ణొకడిని తెచ్చావు నా నెత్తి మీదకు అని కోపగించింది. సంగతి సందర్భాలు మెల్లిగా చెప్పాడు చాకలి. పరదేశీ గుండె బాధ క్రమంగా ఎక్కువైంది. అర్ధరాత్రి అయ్యేసరికి అతడు చాకలిని లేపి, తమ్ముడు, ఇంక నేను బ్రతకను. నా మూటలో గంధపు చెక్కతో చేసిన చిన్న పెట్టె ఒకటి ఉంది, అది నువ్వు తీసుకో. అందులో అందులో అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే పాపం ప్రాణాలు పోయినాయి. చాకలిది లేచింది. అనుకున్నంత అయ్యింది. వీడు వచ్చి వచ్చి మన ఇంట చచ్చాడే, వీడిని తీసుకొచ్చి డబ్బు కోసం చంపేశామేమోనని అనుకోదా లోకం అంటూ ఆమె అనేక విధాలుగా విచారించింది. చాకలికి ఏమీ పాలుపోలేదు. అట్లయితే ఇతగాడి సంగతి ఎవరికి తెలవకుండానే ఈ శవాన్ని తీసుకొని పోయి పాతిపెట్టి చక్కా వచ్చేస్తాను అని ఆ పీనుగును గాడిద మీద ఎక్కించుకొని శ్మశానానికి వెళ్ళాడన్న మాటే గాని వాడిని ఎవరో వెంబడిస్తూ ఉన్న సంగతి గమనించనే లేదు. వాడు చాకలి ఎదురింట్లో ఉంటూ ఉండే మంగలి శవాన్ని పాతిపెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు చాకలి. కానీ చాకలిని వెంబడించిన మంగలివాడికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఏం జరిగేది కనిపెడుతూ ఉండడమే వాడి పని. ఇప్పుడు వాడు పరదేశీని గాడిద మీద చాకలి ఎలా ఎక్కించుకు వచ్చింది, ఆ తర్వాత ఏమి జరిగింది అంతా పెద్దకాపు వద్దకు పోయి ఏకరువు పెట్టాడు. పెద్దకాపు వెంటనే చాకలిని రప్పించి, ఏమిట్రా అబ్బాయి, నువ్వు దోచుకున్న ధనమంతా సరిగా మాకు అప్పగిస్తావా లేదా అని బెదిరించాడు. అందుకు చాకలి, బాబు, ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను బాబు, ఆ పరదేశీ వద్ద చిల్లి కానీ కూడా లేదు. చిన్న పెట్టె మాత్రం ఒకటి ఉంది వాడి మూటలో అని చెప్పాడు. పెద్దకాపు ఆ పెట్టె తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి, దీపం లాంటిది ఒకటి తప్ప మరేమీ కనిపించలేదు. ఆ తాటాకు ముక్క మీద కూడా ఏదో రాసి ఉంది, కాపుకి తెలియని భాషలో ఏదో. కాపు విసుక్కొని మంగలిని రెండు, చాకలిని రెండు తిట్టి పొమ్మన్నాడు. అక్కడి నుంచి పోతూ ఉన్న చాకలిని ఆపి పెద్దకాపు, ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను, ఈ పెట్టి నువ్వే పట్టుకొని పో. కానీ నాకు ఈ శ్రమ అంతా కలగజేసినందుకు గాను నీ గాడిదని తెచ్చి మా పెరట్లో కట్టివేయి, నీకు ఇదే శిక్ష అని చెప్పి పంపించేశాడు. పాపం, ఉపకారానికి పోయి నా గాడిదనే పోగొట్టుకున్నానే అని చాకలి విచారించాడు. ఆ విచారంలో పొయ్యిలోకి ఏమీ లేదని సనుక్కుంటూ ఉన్న పెళ్ళానికి ఆ గంధపు చెక్క పెట్టెను ఇచ్చి, ఇది తీసుకొని నిప్పు రాజయ్యి అన్నాడు విసుక్కుంటూ. ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూసింది చాకల్ది. ఆమెకు వింతగా తోచింది. ఇదేమిటో ఎవరి చేతనైనా కాస్త చదివించుకొని రాకూడదు అని అనింది భర్తతో. వాడు వెంటనే ఊళ్ళో శాస్త్రులు గారి దగ్గరికి వెళ్ళి ఆ మొక్కను తీసుకొచ్చి చూపించాడు. ఆయన అదంతా చదివి, ఇదేదో మంత్రం రా అబ్బి, ధనం పాతిపెట్టిన చోటుకు వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం వశమవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభం లేదులే అంటూ పెదవి విరిచాడు. బాబు, అలా ఊరుకున్నారేమిటి అని అన్నాడు చాకలి. ఏమి లేదురా, ఈ మంత్రం చదివేటప్పుడు పంచలోహాలతో చేసిన మంత్ర దీపం ఒకటి వెలిగించాలుట,
అటువంటి మహిమగల దీపం మనకెక్కడ దొరుకుతుంది? వట్టి మాట కాకపోతే అన్నాడు శాస్త్రులు. శాస్త్రులు చెప్పిన ఈ మాట వినగానే చాకలివాడు ఇంటికి పరిగెత్తుకొని పోయి తన వద్ద గంధపు పెట్టెలో ఉన్న ఒక దీపపు బుడ్డిని తెచ్చి ఆయనకు చూపించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూసి, అదే మంత్రదీపం అని తెలుసుకొని, ఆరిపిడుగా ఇదెక్కడ సంపాదించావురా నువ్వు అని అనేసరికి వాడు కథంతా చెప్పుకొని వచ్చాడు. బ్రాహ్మణుడు మళ్ళీ ఒకసారి తాటాకుని బాగా పరిశీలించి, అయితే ఆ పరదేశి నీకెక్కడ కనపడ్డాడ్రా అని ఆత్రంతో ప్రశ్నించాడు. చెప్పాడు చాకలి. ఆ రోజునే అర్ధరాత్రి వేళ పిట్టకైనా తెలియకుండా బ్రాహ్మణుణ్ణి వెంట పెట్టుకొని వాడు అడవిలో కొండ వద్దకు చేరుకున్నాడు. ఆ పరదేశి తనకు కనపడిన చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రదీపం వెలిగించాడు. ఆ దీపం వెలుగులో శాస్త్రులు తాటాక ముక్క మీదున్న మంత్రం చదవసాగాడు. ఆశ్చర్యం! వెంటనే కొత్త కొత్త శబ్దంతో కొంతసేపు అయ్యేసరికి ఎదురుగా ఉన్న కొండ లోపల నుంచి ఒక ద్వారం ఒకటి తెరుచుకుంది. శాస్త్రులు చాకలి ఆశ్చర్యపడి నిబ్బరంగా ద్వారం లోపలికి ప్రవేశించారు. కిందన మెట్లు కనపడ్డాయి. ఆ మెట్లమ్మటే దిగి వెళ్ళేసరికి 2 పెద్ద పెద్ద రాగి బిందెలు, వాటి పక్కనే విచ్చు కత్తులతో ఒక యక్షుడు కనపడ్డాడు. బ్రాహ్మణుడు భయపడ్డాడు. కానీ అబ్బాయి, దీపం మాత్రం ఆరిపోనివ్వకు సుమా అంటూ చాకలిని హెచ్చరించాడు. యక్షుడు ఏమీ అనకుండా బొమ్మలాగా అలాగే నిలబడి ఉన్నాడు. శాస్త్రులు అటు ఇటు చూసి మెల్లిగా బిందెల మూతలు తీశాడు. వాటి నిండా రత్నాలే, అన్నీ బంగారు మొహరీలే. అవన్నీ ముత్యాల హారాలు. కన్నులు జిగేలు జిగేలు మనిపించినాయి. అంగవస్త్రంలో పట్టినన్ని శాస్త్రులు మూట కట్టుకున్నాడు. ఒడి పట్టినన్ని చాకలివాడు కూడా కట్టుకున్నాడు. తర్వాత ఇద్దరు యువతలకు వచ్చేసి దీపం ఆర్పేశారు. దీపం ఆరిపోవటంతోనే కొండ ద్వారం కూడా మూసుకొని పోయింది. దారిలో బ్రాహ్మణుడు, అబ్బి, ఈ రహస్యం నీ భార్యకైనా సరే తెలవనివ్వ మాకు సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. చాకలివాడు తన గుడిసెలో ప్రవేశించేసరికి పెళ్ళాం లేచి, అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగి వచ్చావటయ్యా నువ్వు అని పారాయణం మొదలుపెట్టింది. అప్పుడు వాడు, గొడవ చెయ్యకు అంటూ, ఊరికే వెళ్ళననుకున్నావా, చూసుకో అంటూ ఒక ముత్యాల హారం తీసి పెళ్ళాంకిచ్చాడు. ఆమె బ్రహ్మానందం పొంది ఇది ఎక్కడదో చెప్పమంటూ ఓ గొనిగింది. అందుకు చాకలి, ఎక్కడ అనబోకు సుమా అంటూ గుట్టంతా వెల్లడి చేసేసాడు. ఆమె ఎవరితోటి అనలేదులే, కానీ మంగలి పెళ్ళంతో మాత్రం చూసావుటే ఈ హారం అంటూ చూపించింది. ఇంకేముంది, మరుక్షణంలోనే మంగలి వెళ్ళి పెద్దకాపు చెవిలో ఊదేశాడు. పెద్దకాపు పనివాళ్ళని వెంటబెట్టుకుని వచ్చి చాకలి ఇల్లంతా సోదా చేసేసరికి బంగారు నాణేలు, ముత్యాల హారాలు దొరికినాయి. నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఎక్కడివి నీకు అని గద్దించాడు పెద్దకాపు. అందుకు చాకలి, ప్రభువులు కరుణించాలి, నేనెవరిని చంపలేదు, జరిగిన సంగతి ఇది, కావాలంటే శాస్త్రులు గారిని అడగండి అన్నాడు వణుకుతూ. దాంతో బ్రాహ్మణుణ్ణి కూడా లాక్కొని వచ్చారు. బ్రాహ్మణుడు గడుసువాడు గనక మెల్లిగా, అయ్యా పెద్దకాపు గారు, ఎందుకు వచ్చిన రభస, ఈ రాత్రి మిమ్మల్ని తీసుకుని వెడతాము రండి, మీకు కావలసినంత సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు. పెద్దకాపు ఒప్పుకొని ఆ రాత్రి వాళ్ళతో కూడా ప్రయాణం అయ్యాడు. వాళ్ళతో పాటు మంగలి వెంటబడ్డాడు. ఇదివరకు లాగానే చాకలి మంత్రదీపం వెలిగించి చేత పట్టుకోగానే ఆ వెలుగున బ్రాహ్మణుడు మంత్రం చదవసాగాడు. అక్కడ యక్షుణ్ణి చూడగానే పెద్దకాపు మంగలి హడలిపోయారు. మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకొని రండి, ఎవళ్ళు రాకుండా మేమిక్కడే కాపలా ఉంటాము అన్నారు వాళ్ళు. అలవాటు ప్రకారం బ్రాహ్మణుడు చాకలి గభీమని లోపలికి పోయి నలుగురికి సరిపడా నాణేలు, హారాలు మూటలు కట్టారు. ఈలోగా బయటనున్న మంగలి పెద్దకాపుతో, బాబు, సొమ్ముతో బయటకు వచ్చాక తాటాకు కూడా మనమే లాగేసుకోవాలి అని సలహా చెప్పాడు. అదే నేను కూడా అనుకుంటున్నా, వీళ్ళ భర్తం పట్టడం ఎంతసేపులే, అంతా నా చేతిలో పనే అని అన్నాడు అహంకారంతో పెద్దకాపు. ఇంతలో బ్రాహ్మణుడు చాకలి బయటకు వచ్చి, ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళు తెచ్చిన మూటల్లోవి కొన్ని తీసిచ్చారు. అందులో లక్షల విలువగల మణులు, మాణిక్యాలు ఉన్నా మంగలికి పెద్దకాపుకి చాలదనే అనిపించింది.
ఇంతేనా అక్కడ ఉన్నది అని అడిగాడు కాపు. ఇంతేమిటి అంతేమిటి, దీనికి 1000 రెట్లు ఉంది ఆ బ్రహ్మాండమైన బిందెలలో. అదంతా తేవటానికి ఎవరి వల్ల అవుతుంది అన్నాడు బ్రాహ్మణుడు. తేలేకపోవడం ఏమిటి, మేం తెస్తాం ఉండవయ్యా అంటూ పెద్ద కాపు మంగలిని వెంట పెట్టుకుని వెళ్ళి పర్వత ద్వారం ప్రవేశించి ఈ మారు ధైర్యంతోటే మెట్లు దిగి వెళ్ళారు. వీళ్ళిద్దరూ అలా లోపలికి ప్రవేశించారో లేదో పెద్ద గాలి వచ్చి మంగలి చేతిలో ఉన్న దీపం కాస్త ఆరిపోయింది. దీపం ఆరిపోవటంతో కొండ ద్వారం మూసుకొని పోయింది. శాస్త్రులు ఆశ్చర్యపోయి చాకలితో, చూశావుట్రా అబ్బి, వీళ్ళు అత్యాశకు పోతే ఏమయ్యిందో, ఇది మనకి ఒక గొప్ప పాఠమే అంటూ వాడిని వెంట పెట్టుకొని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మణుడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా? ఇట్లాంటివి ఎన్నో కథలు విని నిజంగానే చూసి ఇలాంటి మాటలు చెప్పుంటారు. ఆ పెద్ద కాపు మంగలి వాళ్ళకు తగిన శాస్తి అయ్యిందిలేండి. ఏదో వచ్చిందాంతో తృప్తి పడవచ్చు కదా. మీరేమంటారు? ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.